ఇదైతే మళ్ళీ సీజన్ వచ్చేస్తుంది కదా వేసవికాలం. వేసవికాలానికి విత్తనాలన్నీ వేసుకోవడానికైతే నేను ఇలా టబ్స్ అన్నీ ఖాళీ చేపిచ్చేసి, బ్యాగులన్నీ ఖాళీ చేపించేసుకున్నాను. వర్క్ చేస్తానండి. నేను వర్క్ చేయకుండా ఉండను. వర్క్ చేసి మధ్యలో వీడియో తీయాలి కదా! ఆ గ్యాప్‌లో అయితే వచ్చి ఇలా వీడియో తీసుకుంటూ ఉంటాను. వాడొక్కడే అయితే చెయ్యడు. ఇదిగోండి ఇక్కడ ఈ బ్యాగ్‌లో అయితే నేను దొండతీగ అన్నీ పెట్టాను కదా! అవి కూడా ఎందుకో నాకంత తృప్తిగా అనిపించలేదు. తీసేశాను. మట్టంతా కొత్త మట్టి పోపిచ్చాను. ఇదైతే మల్లె మొక్కకి లాస్ట్ ఇయర్ ఇలా ప్రూనింగ్ చేసాము. చేసిన తర్వాత అయితే వచ్చినాయి పువ్వులు. ఇప్పుడు మళ్ళీ ఈ ఆకులు అన్నీ తీసేసి కొంచెం ప్రూనింగ్ చేస్తే ఏమవుతదంటే మార్చి ఎండింగ్ నుంచి మళ్ళీ పువ్వులు వస్తాయి కదా! అయితే ఇది ఈ పూల కుండీకి ఇచ్చింది కూడా కుండీ పోయిందండి. కుండీ అయితే మార్చుకోవాలి నేను. తర్వాత మార్చుతాను. ప్రస్తుతానికి ఇది ఇలా ఉంచేసాను. ఇక్కడైతే ఈ ఏరియాలో నేను అన్నీ నిమ్మజాతికి సంబంధించినవన్నీ పెట్టించానండి. ఇదైతే బత్తాయి. అలాగే ఈ మూల కార్నర్‌లో అయితే ఖాళీ చేసేసాము. గోరింటాకు మొక్క ఉండేది కదా! అది తీసేసాను. అయితే ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ టబ్‌లో కనకాంబరాలు ఉన్నాయి కదా! కింద అయితే ఇదిగోండి ఇది స్వీట్ లెమన్ ఆరెంజు, అలాగే బత్తాయి, నిమ్మ, ఇదేంటిది రేగు అంటే ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా! పెద్ద పెద్ద రేగు చెట్టు, ఆ చెట్టు, నిమ్మ చెట్టు, ఇదిగోండి ఇక్కడ ఇలా గ్రో బ్యాగ్ ఇలాగైతే ఒక ఎల్ షేప్‌లో అయితే ఇవన్నీ ఇచ్చుకున్నాను. ఎందుకంటే వాటికి ఇవ్వాల్సిన ఎరువులు అవి డిఫరెంట్‌గా అయిపోతున్నాయని ఇచ్చాననమాట. ఇక్కడైతే ప్యాషన్ ఫ్రూట్ చూసారా శుభ్రంగా మొత్తం అంతా ఇదైపోయింది. మీకేదో ఇదిగా చెప్తున్నాను కానీ చాలా బాధేసింది. చాలా ఇబ్బంది పడ్డాను. చెట్టుని చూసి ఇదయింది. ఇది కూడా నేను కోస్తా మధ్యలో వచ్చి అయితే వీడియో తీసుకుంటున్నాను. పని నేను కూడా చేసుకుంటానండి. అబ్బాయే చేయడం. తనకంత పెద్ద వర్క్ రాదనమాట. సో నేను చెప్పుతా చేయించుకుంటాను కొన్ని. తను చెయ్యడు ఓన్‌గా ఏమి. ఇలా అయితే మొత్తం అంతా తీసేసాము. అసలు ఎంత బాధేసిందంటే ఇగో చూసారా? ఇలా అయితే అయిపోయింది. ఎందుకు ఏంటి అనేది చెప్పలేను కానీ మొత్తానికైతే పోయింది. కింద అయితే దాని పెరిగిన మొక్క ఎలా పెరిగిందంటే 2 వి షేప్‌లో పెరిగింది. ఆ వి షేప్‌లో అయితే ఎవరో కాలేసి తొక్కడం వల్ల పోయిందనేది అనుకుంటున్నాం. ఇలా అయితే మొక్కలకి డ్రాగన్ మొక్కలైతే రీపోర్ట్ చేస్తున్నామండి. దానికి సంబంధించి ఈ మట్టి అయితే తీసుకున్నాం. ఇది మట్టంతా గడ్డగట్టేసింది. నేను 2 సంవత్సరాల క్రితం ఇచ్చిన మట్టి. అప్పుడు సాయిల్ ఎలా కలుపుకోవాలి ఏంటి అనే అవగాహన లేకైతే అలాగా శుద్ధలాగా ఉంది. దగ్గర ఈ ఒక్కటే ఒక గంట పట్టిందండి. ఇది మొత్తం అంతా అసలు చూడండి మీకు బాగా అర్థమవుతుంది. గడ్డలాగా కట్టేసింది. అదంతా తీసి ఆ వేర్లన్నీ అయితే కట్ చేపిచ్చేసాను. తనకి తెలీదు కదా! నేనే చెప్పాలి. ఎందుకంటే దీని వేరు వ్యవస్థ అనేది పై భాగంలో పక్కలకి విశాలంగా పాకుతాయి. లోపలికి వేరు వ్యవస్థ వెళ్ళదనమాట. అందుకని చెప్పేసి అయితే ఇది చేశాను. తర్వాత ఇలాగే 2, 3 మొక్కలైతే రీపోటింగ్ చేసామండి. ఈ మొక్కలకి ఈ రీపోటింగ్ చేయడానికి మాత్రమే ఇంచుమించు నాకు 2 అవర్స్ 3 అవర్స్ దాకా పట్టేసిందనమాట. నీళ్లు పోసాము అయినా సరే వదలలేదు. ఇదంతా చూసారుగా కింద బురదగా అయిపోయింది. ఇది కూడా రిపోర్ట్ చేసాము. ఇది వచ్చేసి ఇంకో మొక్క ఉంది. అది పెడుతున్నాడు. వాడిని గ్లౌజులు వేసుకోమన్నా వినుకోకుండా చేతులతోనే చేస్తూ ఉన్నాడు. అంటే కింద ఉన్న ముళ్ళు అయితే నేను దాన్ని కొంచెం తీసేసాము. డ్రాగన్‌కి ఉన్న ముళ్ళు అందుకని అయితే చేయగలిగాడు. ఫైనల్లీ ఇదిగోండి ఇలా అయితే స్ట్రక్చర్ వచ్చింది గార్డెను. తర్వాత అయితే ఇది మొత్తం అంతా మళ్ళీ వాటర్ చేసి డాబా అంతా కడిగేసుకొచ్చాము. ఇదైతే తనకి అసలు ప్లాంటింగ్ ఎలా చేయాలనేది కూడా అర్థం కాలేదు. కూర్చొని దగ్గరగా చేయించి వీడియో తీసినప్పుడు మాత్రమే నేను వర్క్‌లో చేయకుండా ఉన్నానండి. ఇక్కడైతే ఫ్రిడ్జ్ టబ్ ఇచ్చాం కదా! ఫ్రిడ్జ్ టబ్‌లో మట్టి అయితే గట్టిగా ఒక రాడ్ లాగా తయారైపోయింది. దాన్నంతా అయితే తీస్తున్నాం. ఇదంతా తీయడం వల్ల ఏంటంటే కొంచెం వేరే మొక్క పెట్టుకోవడానికి అవుతుంది అని తీస్తున్నాము. దీంట్లో అయితే ఎర్రలు ఉన్నాయి. నాకేమీ భయమేమి ఉండదండి. నేను పుడుతూనే నాకు వ్యవసాయంలో పుట్టాము మేము. అందుకని నాకు పెద్దగా భయం అనేది ఉండదు. నేను ఎర్రలు పట్టుకుంటాను. వాటిల్ని దొరికినా తీసి జాగ్రత్త చేసుకొని టబ్స్‌లో ఇలా అయితే ఇస్తాను. మీకు చూపించింది చాలా తక్కువ చూపించా కదా! ఒక గుప్పెడు పరిమాణంలో అయితే ఉన్నాయి ఈ టబ్‌లో ఒక్క దాంట్లోనే. ఇలా నా గార్డెన్‌లో ఎర్రలు అనేవి బాగుంటాయి వానపాములు అనేవి. సో ఈ మట్టంతా అయితే నేను గడ్డపులుగు పెట్టి తవ్వుతున్నాను. తను తీసేసి ఎండబెడుతూ ఉన్నాడు. అయితే దీంట్లో ఇప్పుడు ఎందుకు కదిపాము అంటే ఈ పక్కన ఉన్నది పాలకూర. అది ఉంచేసాను అలాగా.
దీంట్లో ములగ మొక్క ఒకటి తీసామండి. ములగ మొక్క అయితే వేరు వ్యవస్థ సరిగ్గా లేదు. అందుకని చెప్పేసి వేరే పాట్ ఇద్దామని దీంట్లో అయితే పెట్టడానికి ఇది ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. చూసారుగా ఇదైతే మొదలు ఎంత బాగుంది, కానీ కాయలు 2 ఇయర్స్ అయిపోయినా. అందుకని అయితే దీనికోసమే కేవలం ఆ టబ్ అనేది ఖాళీ చేసి మళ్ళీ కొత్త మట్టి అనేది పోయడం జరిగింది. ఇదిగోండి మొక్కనైతే మళ్ళీ పెట్టేస్తున్నాను దీంట్లో. ఇదిగో ఇలా పెట్టి దాని చుట్టూ అయితే మళ్ళీ ఇంకొక బాల్చాడు మట్టి అయితే పోయించాను. ఇక్కడికి ఇది ఆదివారం వ్లాగ్ అండి, డ్రాగన్ ఫ్రూట్ దంతా. వీడు అరుస్తున్నాడు. ఎందుకు అరుస్తున్నాడు అనుకున్నారు? ఆ ఎదురుగుండా షోకేస్ ఉంది, దాంట్లో అంట ఎవరో వచ్చేసారంట. అంటే దాన్ని అదే చూసుకుని దాని మీద దెబ్బ వేస్తుంది. చూసారా, దగ్గర పావు గంట దెబ్బలాడిందండి. ఇదే వీడి గోల. ఇక్కడైతే నేను ఎప్పుడు గార్డెను ఇది చేసి అలసిపోయామండి. అందుకని కొంచెం హైజీనిక్గా ఫుడ్ అయితే తీసుకోవాలనిపించింది. ఇలా అయితే ఒకప్పుడు నేను బాదం పప్పు తీసుకున్నాను. ఏంటి ఇవిడ సడన్గా బాదం పప్పులు అంటుంది అనేసి అనుకున్నారా? ఇవాళ మీకు ఒక హై ప్రోటీన్ డ్రింక్ అయితే చూపిస్తాను. నేను గార్డెన్ వర్క్ చేసి ఈ వర్క్ చేసి అంతా స్ట్రెస్ అయిపోయానండి చాలా. నాకు కూడా ఎనర్జీ కావాలి కదా, అందుకని చెప్పేసి అయితే ఇలా బాదం పప్పు తీసుకుని కడిగాను. ఒకసారి కడిగి నానబెట్టేసుకున్నాను. మీకు ఎవరైనా కావాలనుకుంటే చేసుకోండి. ఇది పెరిగే పిల్లలకైతే చాలా మంచిది, పెరుగుతున్న వాళ్ళకి కూడా మంచిదే, బోన్ స్ట్రెంత్ బాగా పెంచుతుందండి. అయితే బాదం పప్పు అనేది పొట్టు తీసేసుకోవాలి, అది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అయితే నేను ఇలాగ డ్రై ఫ్రూట్స్ ఏవి ఉంటే అవి తీసుకోవచ్చు. నా దగ్గర ఉన్నాయి మాత్రం నేను చేస్తున్నాను చూడండి. ఇది జీడిపప్పు ఒక కప్పుడు తీసుకుంటున్నాను. నేనైతే ఎప్పుడు మా వారైతే గింజలు తీసుకొస్తారు, జీడిపప్పు ఉంటుంది కదా ఆ గుళ్ళు తీసుకొస్తారు. మనదంతా పొదుపు కదా, నేనైతే ఇలా ముక్కలు తీసాను. ఎందుకంటే జ్యూస్లోకనే తెచ్చాను. ఎలా అయినా మనం మిక్సీ పట్టేస్తాం కాబట్టి ఇంకా పప్పులు తెచ్చి ఏమీ ఉపయోగం లేదని చెప్పేసి గుళ్ళు తేకోకుండా ఇలాగ ముక్క తెచ్చుకున్నాను. ఈ మొక్క కూడా ఒక కప్పుడు అయితే తీసుకున్నాను. దీన్ని కూడా అయితే నానబెట్టుకోవాలండి. మనం జీడిపప్పు తినడం వల్ల అయితే మంచిగా ఎనర్జీ వస్తుంది. ఇది 0 కొలెస్ట్రాల్ ఉంటుందండి. మంచి మన బాడీకి కావాల్సిన మంచి కొలెస్ట్రాల్ని అయితే ఇస్తుందంట. సో రోజు 100 గ్రాముల జీడిపప్పు తీసుకోమంటారు. ప్రస్తుతం ఉన్న రేట్లలో మనం 100 గ్రాములు అయితే తినలేం, కానీ ప్రస్తుతానికి ఒక కప్పుడు తీసుకున్నాను. ఇలా అయితే ఒక బౌల్ తీసుకున్నాను. దాంట్లో ఇవన్నీ వేసేసుకోండి. నేను ముందైతే జీడిపప్పు వేసాను. నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర అయితే అంజీరు కూడా ఉన్నాయి, అందుకని అంజీరు వేసుకున్నాను. అంజీరు కూడా రక్తహీనత అనేది అరికడుతుంది, అందుకని అంజీరు తీసుకోవచ్చు. యాక్చువల్గా అయితే ఓన్లీ నేను డేట్స్ మాత్రమే వేస్తానండి, బట్ ఈసారి అయితే నాకు అంజీరు ఉన్నాయి, అందుకని అంజీరు కూడా వేసుకుంటున్నా. ఇదిగోండి ఇలా నీళ్ళు పోసుకోండి. మనం బయట నుంచి తెచ్చినాయి కదా, ఒకసారి అయితే ఆ నీళ్లు వంపేసి మళ్ళీ నీళ్ళు పోసుకొని ఉంచుకోండి. ఇదిగోండి అంజీరు. ఈ అంజీరునైతే వాళ్ళు ఒక నార లాంటి తాడుకి కట్టి మనకి సేల్ చేస్తారు, అమ్ముతారనమాట. అది ఆ పీచు అనేది ఉంటుంది, దాన్ని అయితే తీసేసుకోండి. అదైతే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది తాగేటప్పుడు. వచ్చినప్పుడు నానబెట్టిన తర్వాత వస్తే కనుక ఈ అంజీర్కి ఉండే పై పొట్టును కూడా తీసేసుకోవాలండి. వస్తే తీసుకోండి, లేదంటే ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. నేను ఇలా అయితే ఇవి కూడా ఒక కప్పుడు తీసుకున్నా. ఇవి చాలా రేటు ఉన్నాయండి. నేనంతా జస్ట్ ఉన్నాయి కాబట్టి చేస్తున్నా. మామూలుగా ఏదన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా లేదా ఆరోగ్యపరంగా నీరసంగా అనిపించినా తీసుకోండి. ఇవైతే కొంచెం అంజీర్ అనేది ఎక్కువ రేటే ఉంటాయి కదా, ఇవి కూడా ఒకసారి 2 సార్లు కడగండి. ఎందుకంటే ఆ లోపల ఇచ్చిన ఆ పీచు కనబడుతుంది చూసారా, గడ్డి పరకల్లాగా, అది పోవాలి కదా, పోయేదాకా వాష్ చేసేసుకోండి. కడిగేసుకున్న తర్వాత తెచ్చి ఇలాగ ఏ జీడిపప్పు అయితే గిన్నెలో వేసుకున్నామో అదే జీడిపప్పు గిన్నెలో వేసేసుకుందరు. కానీ ఇప్పుడైతే నేను ఖర్జూరం తీసుకుంటున్నా. ఈ ఖర్జూరం అయితే సీడ్ ఉన్నాయండి, సీడ్లెస్ కూడా దొరుకుతాయి. మీకు అవైలబిలిటీని బట్టి మీ దగ్గర ఉన్నదాన్ని బట్టి మీరు తీసుకోండి. నేనైతే ఇవి సీడ్ ఉన్నాయో తీసుకుంటున్నాను. కప్పు పావు తీసుకున్నాను. పావెందుకు అంటే మనం తీసుకున్న బాదము జీడిపప్పు కొంచెం చప్పచప్పగా ఉంటాయి కదా, ఇవైతే కొంచెం స్వీట్గా ఉంటాయి కదా, అందుకని చెప్పేసి నేను తీసుకుంటున్నాను. సో వీటిని గింజలు లేకోకుండా చేసుకోవాలి. మీరు ఇలాగే నానబెట్టేసుకున్నా ఇబ్బంది ఏమి లేదు. నానిన తర్వాత
లోపల ఉన్న గింజలు తీసేసుకోండి. లేదు మేము సీడ్లెస్ తెచ్చుకుంటాము అంటే అలా అయినా పర్లేదు. ఏదైనా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. కొంచెం స్వీట్ కావాలి అనుకుంటే ఇంకొక పావు వంతు తీసుకోండి. ఇలా అయితే మొత్తం అన్నీ వాష్ చేసి అక్కడ పెట్టుకున్నాను. బాదం పప్పు మాత్రం విడిగా పెట్టుకోండి. ఎందుకంటే బాదం పప్పు అనేది నానడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఈ పప్పు ఉంది కదా, ఈ జీడిపప్పులోనే ఇప్పుడు ఖర్జూరము, అంజీరా కూడా వేసేస్తున్నాను. వేసేసి ఈ మూడిటిని కూడా ఉంచి కలిపి మొత్తం 4 తీసుకున్నాను. నా దగ్గర 4 రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి మీ దగ్గర 2 ఉంటే 1 డేట్స్ కానీ అంజీర్ కానీ ఉండేలా చూసుకోండి. 2ది బాదం జీడిపప్పు ఉండేలా చూసుకోండి. అది మీకున్న పరిస్థితిని బట్టి మీరు వాడుకోవచ్చు. ఇలా అయితే ఒకప్పుడు తీసుకున్నాను. ఇలా గింజ తీసేసానండి. నేనైతే గింజ తీసేసుకుని అన్నీ కలిపి ఇలా నానబెట్టుకున్నాను. ఒకే దాంట్లో వేసేసుకోండి. వేసేసుకుంటే ఏమవుతుందంటే దీంట్లో ఉన్న స్వీట్ అనేది జీడిపప్పు కూడా పడుతుంది. లేదు మేము ముందుగా ప్రిపేర్ చేసుకుంటాం అనుకున్న వాళ్ళు ముందే బాదం పప్పును కూడా నానబెట్టేసుకుని తర్వాత ఇవన్నీ నానబెట్టుకుంటే వీటితో పాటు బాదం పప్పు కూడా వేస్తే దీనికి ఉన్న స్వీట్నెస్ దానికి కూడా పట్టేస్తుంది అనమాట. ఇలా అయితే 3-4 అవర్స్ బాగా నాననివ్వండి. నానిన తర్వాత మళ్ళీ చూద్దాం. ఇదిగో నానిపోయింది. నేను ఇప్పుడు దీన్ని అయితే పొట్టు తీసేస్తున్నాను. బాదం పప్పు, ఈ పొట్టు అనేది బాదం పప్పు మీద పొట్టు అనేది క్యాన్సర్ కారకం అంటండి. ఎవరో కూడా దీన్ని పచ్చిగా తీసుకోకండి. నానబెట్టి పై పొట్టు తీసుకోండి. దానివల్ల క్యాన్సర్ అనేది ఉత్పన్నం అవుతుందని చెప్తారు. ఇలా అయితే అన్నీ తీసేసుకొని మిక్సీ జార్ తీసుకున్నాను. ఇదిగోండి నానిపోయింది చూసారా. నాకైతే అంజీర్ పై పౌడర్ రాలేదండి, నేను వచ్చేసాను. ముందు బాదం వేసుకుంటున్నాను. ఎందుకంటే బాదం కొంచెం ఎక్కువ టైము గ్రైండ్ అవ్వాలి కదా, అందుకని ఇలా వేసేసుకుని అయితే నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను. చక్కగా మెత్తడి పేస్ట్ పట్టేసుకుని ఇదిగోండి పేస్ట్ రెడీ అయిపోయింది. దీన్ని నేనైతే 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. నా దగ్గర పచ్చిపాలు ఉన్నాయి, కాసిన పాలు ఉన్నాయి. రెండిట్లో మీకు ఏది నచ్చితే అది వేసుకోండి. ఇలా తిప్పి అయినా తాగొచ్చు, లేదా దీన్ని కూడా ఒక తిప్పు మిక్సీలో తిప్పేసుకుని అయినా తాగొచ్చు. మీరు చూసారా ఎంత బాగుంటుందోనండి స్వీట్గా. చూసారా నైట్ టైం అనమాట. దాని టాయ్స్ అన్నీ తెచ్చేసి ఇంట్లో నుంచి బయటికి తెచ్చి అల్లరి చేస్తున్నాడండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.